బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రజాస్వామ్యం గెలిచిందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించింది. హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. చరిత్రలో నిలబడే విధంగా ఇలా 4 వారాల లోపల స్పీకర్ గారిని డిసిషన్ తీసుకోవాలని ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఈడ ఎలక్షన్లు రాక తప్పవు. మీరు 10 మందిని 1000 కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా 10 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నరు. ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు. ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం. కోర్టు ఆర్డర్ ప్రకారం 4 వారాల లోపల మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. 4 వారాలలో తీసుకోకపోతే కోర్టు మేము తీసుకుంటామని క్లియర్గా చెప్పారు. అంటే బై ఎలక్షన్ కంపల్సరీ వస్తున్నాయి. స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, కోర్టు ఆర్డర్ని స్పీకర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. ఆ ఎలక్షన్స్లో కూడా 3 వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్కి గెలవబోతుంది. కాబట్టి స్పీకర్లకి ఆ విచక్షణ అధికారాలు లేకుండా కేవలం 4 వారాల లోపట్నే మరి డిస్పోజ్ చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ 10th షెడ్యూల్ చేయాలని చెప్పి కూడా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నాను. మరి అలా హైకోర్టు 4 వారాల లోపల నువ్వు విచారించి దీనిపైన నిర్ణయం తీసుకోమని ఆదేశించారు. కాబట్టి ప్రసాద్ గారు స్పీకర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెంటనే మరి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే మన కోర్టు సుమోటోగా స్వీకరిస్తానది. ఇది మంచి పరిస్థితి కాదు. ఒక లెజిస్లేటివ్ ప్రజలు ఓటు ద్వారా గెలిపించినటువంటి శాసన సభ్యులు నిర్ణయం తీసుకునేటువంటి పవర్ను కోర్టుకి ఇవ్వడం మంచిది కాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ఏ రకంగా ప్రోత్సహించింది, రాష్ట్ర శాసనసభలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను ఏ రకంగా విలీనం చేసుకొని రాజకీయాలను భ్రష్టు పట్టించిందో అందరికీ తెలుసు. ఆ రోజు ఇప్పుడు మీరు చెప్పిన పెద్దలందరూ కూడా ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళకెందుకు ఈ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదో నాకు అర్థం కావడం లేదు. ప్రజలు ఏమనుకుంటారు, మనం చేసింది ఏంటి గతంలో, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనే కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే నాయకులు చాలా మంది ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళకి ఒక ప్రజాస్వామ్యాన్ని కానీ ఆ రోజు డెమోక్రసీ లేక గతంలో కూడా డైరెక్ట్గా టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది మంత్రులు చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు మంత్రులు చేశారు. ఇప్పుడు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా, ఈరోజు చాలా మంది ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యం పూర్తి అవుతుంది అంటున్నారు. ఆ రోజు వాళ్ళు ఏదైతే అభివృద్ధి కొరకు వెళ్తున్నాం, ప్రజలు నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు వెళ్తున్నాం అన్నది ఇప్పుడు మేము చేసింది కూడా అభివృద్ధి కొరకే వెళ్ళాం. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్కి సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినది, ఆహ్వానించదగినది. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సిన. ఇమీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది